ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహర వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అందరికీ నమస్కారం. 13/1/2019 నుంచి 19/1/2019 మధ్యకాలంలో మీన రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఆత్మవిశ్వాసము అతి ఆత్మవిశ్వాసంగా మారే అవకాశం ఉంది. ఇతరులను విమర్శించే స్థాయికి చేరుకుంటారు. సొంతంగా తమ కార్యకలాపాలు చేసుకునేటువంటి ఔచిత్యం ఏర్పడినా నేనే గొప్ప అన్నటువంటి భావన మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ప్రతి విషయంలో కూడా నాకంటే గొప్పవారు లేనటువంటి భావన మీకు పూర్తి స్థాయి నష్టాన్ని కలిగిస్తుంది. అది జాగ్రత్తగా చూసుకోండి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అధిక ఆదాయం ఉంటుంది. వృత్తి వ్యాపారాదుల్లో ధనలాభాలు బలంగా ఉన్నాయి. వ్యాపారస్తులకి త్రిగుణీకృతమైనటువంటి లాభాన్ని పొందుకునేటువంటి అవకాశం. ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఒక గొప్ప గౌరవ మర్యాదలు పెంపొందించుకునేటువంటి అవకాశాలు. విద్యా అభివృద్ధి, పోటీ పరీక్షల్లో విజయం, విదేశాల్లో కూడా ఉత్తమ కళాశాలలో ప్రవేశాలు లభించే అవకాశాలు, ప్రతికూల ప్రభావాన్ని కూడా అధిగమించేటువంటి ఆత్మస్థైర్యం ఉంటుంది. అది అతి ఆత్మవిశ్వాసం అయితే నష్టాన్ని కలిగిస్తుంది. దాదాపుగా కొంతమంది వ్యక్తుల నుంచి రావాల్సిన ధనము చేతికి అందుతుంది. చేజారిపోయిన వస్తువులు చేతికి అందుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రతికూల బంధనాలని కూడా విడిపోతాయి. అనుకూల బాంధవ్యాలు పెంపొందించుకునేటువంటి అవకాశం, కొత్త స్నేహితాలని ఎత్తుకునేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త స్నేహితాల వల్ల లాభాలు కూడా బలంగా ఉన్నాయి. స్థిరమైనటువంటి విద్యా ఉద్యోగ ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాల్లో ఉన్న వారికి కూడా H1B వీసా లాంటివి క్లిక్ అవుతాయి. స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటారు. గ్రీన్ కార్డు కానీ PR కానీ పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. క్యాంపస్ సెలక్షన్స్లో మీరు ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశాలు, వినోదాదులలో పాలు పంచుకునే అవకాశం, సంపూర్ణ ఆరోగ్యము, గృహ ఉపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేసేటువంటి అవకాశం, నూతన వాహన సౌఖ్యము, ఆత్మీయుల అనురాగ స్థితి, మీరు ఆనందాన్ని పొందడం, బంధుమిత్రుల ఆగమము, వినోదాదులలో పాలు పంచుకునే అవకాశాలు, జూదం వల్ల కానీ లేదా పందాల వల్ల కానీ లాభాన్ని పొందుకునేటువంటి అవకాశాలు, మద్యపాన సేవనము, అది కాస్త ప్రయాణంలో లేకపోతే మంచిది. మద్యపాన సేవనం వల్ల ప్రయాణ నష్టాన్ని కలిగిన విషయాన్ని గుర్తించండి. అలాగే ఇంతకుముందు మీతో సహకారం పొందిన వారు తిరిగి మీకు సహకరించేటువంటి అవకాశాలు, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, వివాహం కాని వారికి శుభకర చర్చలు, సత్సంతాన ప్రాప్తి, అనుకూలమైనటువంటి నిశ్చితాంబులాది చర్చలు ఫలవంతమవడము, విదేశాలకు వెళ్లే చర్చలు కూడా మంచి లాభాన్ని కలిగించడం, అనేక రకాల శుభయోగాలు పొందుకునేటువంటి వారంగా చెప్పబడుతోంది. అతి ఆత్మవిశ్వాసం వల్లనే అనర్థాలు, శత్రుభావాలు ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి అటువంటి ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాదాపుగా వీరికి అనవసర అప్పులు చేయాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. దాని నుంచి బయటపడేటువంటి అవకాశం వినియోగించుకోండి. పనికి మాలిన వ్యక్తులతో సమావేశాలు కూడా నష్టాన్ని కలిగిస్తాయి. మీ రహస్యాలు బయటపడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. అనవసర మితిమీరినటువంటి మాటలు మాట్లాడడం, సంబంధం లేని మాటల వల్ల నష్టం లాంటివి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ వారంలో మీరు పుస్తక దానము, తెలుపు వస్త్రదానము చేయడం కొంతవరకు ఉపయుక్తంగా చెప్పబడుతుంది. మీ అతి ఆత్మవిశ్వాసాన్ని కంట్రోల్ చేయడానికి ఇటువంటి దానాలు బాగా చేయండి. అలాగే క్షీరదానం అనగా పాలు దానం కూడా చేయడం వల్ల కాస్త మానసిక చైతన్యాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి 13, 14, 15 తేదీలలో 6, 9 అంకెలను, 17, 18, 19 తేదీలలో 5 అంకెను ఉపయోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరందరూ కూడా ఈ వారం మొత్తం ఆనందమయ జీవితాన్ని పొందాలని ఆశిస్తూ, విద్యా ఉద్యోగ వ్యాపార అనుకూలతలు, అన్ని రకాల శుభయోగాలు మీకు ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.